ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము లూకా సువార్త 23:16. ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు. స్తోత్రం దేవా సర్వోన్నతుడ. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి సత్యంలో స్వతంత్రతను అనుభవించిన కృప చూపించమని యేసునామములో ప్రార్థించి పొందుకొనిన్నాం తండ్రి, ఆమెన్. మరణముకు తగింది ఏది కూడా అతడు చేయలేదు, కానీ మరణిస్తున్నాడు, మరణించాడు. ఎవరి గురించి ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభువుల గురించి. ఆయన మరణించవలసిన వ్యక్తి కాదు. ఆయన మరణానికి తగినటువంటి ఏది చేయలేదు. మన మరణ శిక్ష ఆయన మీద పడింది. మనకు బదులుగా ఆయన మరణించాడు, మనకు బదులుగా ఆయన శిక్షించబడ్డాడు. కాబట్టి ఆయన చేసిన ప్రతిది కూడా మనకు బదులుగా. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుచున్నాను. ప్యాట్రిక్ మరి ఐర్లాండ్ దేశంలో క్రీస్తు శకం 387లో ఆయన జన్మించాడు. ఆయన తన 16వ ఏట సముద్రపు దొంగల చేత పట్టబడి పశువుల కాపరికి అమ్మబడ్డాడు. అతను 6 సంవత్సరాలు బానిసగా పనిచేసి ఫ్రాన్స్కు పారిపోయి క్రైస్తవ సన్యాసి అయ్యాడు. క్రీస్తు శకం 432లో ఐర్లాండ్కు వెళ్ళి సువార్త ప్రకటించమన్నటువంటి దేవుని పిలుపుకు లోబడి ఐర్లాండ్ దేశం వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి మరి ఐర్లాండ్లో 120,000 మందిని క్రైస్తవ విశ్వాసంలోకి నడిపించాడంట. హల్లెలూయా. సుమారు 300 సంఘాలు స్థాపించాడు. ఆయన గుర్రబండిలో కూర్చుండి ఒక చర్చి నుండి మరొక చర్చికి వెళ్ళేటువంటి వాడు. అతని రథం నడిపేటువంటి వ్యక్తి పేరు బ్రెయిన్. సో ఒకరోజు కొంతమంది దుండగులు దక్షిణ ఐర్లాండ్కు మరి వెళ్తున్నటువంటి ప్యాట్రిక్ గారిని, ఆ దక్షిణ ఐర్లాండ్ దర్శించాలంటే అనుకున్నటువంటి ప్యాట్రిక్ గారిని, ఈ యొక్క దక్షిణ ఐర్లాండ్ దర్శించడానికి వస్తున్నటువంటి ప్యాట్రిక్ను ఎలాగైనా సరే హతమార్చాలని చెప్పి కుట్ర పన్నారు. అయితే ఈ యొక్క గుర్రాలు నడిపేటువంటి వ్యక్తి బ్రెయిన్ ఆ విషయాన్ని తెలుసుకుని ప్యాట్రిక్ గారితోటి, అయ్యా నాకు ఒక చిన్న కోరిక కలదు, మీరు తీరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అన్నాడు. అందుకు ప్యాట్రిక్ గారు చిరునవ్వుతో, నీవు ఏం కోరినా తీరుస్తాను అన్నాడు అనమాట. ఎందుకంటే ప్యాట్రిక్ గారు దైవికమైనటువంటి వ్యక్తి, అలాగే బ్రెయిన్ కూడా చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు ఏమి కోరిక కోరలేదు. కాబట్టి అడిగాడని, సరే తప్పకుండా నేను చేస్తాను అని చెప్పాను. సరే ఏం చెప్పు అని అంటే ఆ యొక్క బ్రెయిన్ చెప్తున్నాడు, అయ్యా ఈ ఒక్కరోజు మీరు రథాన్ని తోల్చి ఉండగా నేను వెనుక కూర్చుండాలి, ఇదే నా కోరిక అన్నాడు. ప్యాట్రిక్ గారు ఆ కోరికను విని చాలా ఆశ్చర్యపోయాడు. బ్రెయిన్ చాలా మంచోడు, దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు. ఇటువంటి వింత కోరికను కోరటానికి అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది ప్యాట్రిక్ గారికి. సరే అని చెప్పి ఆ వాగ్దానం చేశారు కాబట్టి మార్చుకున్నారన్నమాట. ఇప్పుడేమో బ్రెయిన్ గారు వెనకాల కూర్చున్నారు, ప్యాట్రిక్ గారేమో ఆ యొక్క రథాన్ని తోలుతూ ఉన్నారు. ఈ ఒక్కరోజు నువ్వు ప్యాట్రిక్ అని చెప్పి బ్రెయిన్ని లోపల కూర్చోబెట్టారు. నేను బ్రెయిన్ అంటూ ప్యాట్రిక్ గారు తన అంగి తీసేసి బ్రెయిన్కి ఇచ్చి తాను వెళ్ళి రథసారథి కూర్చుండి స్థానంలో కూర్చున్నాడు. అతను రథం తోలుతూ ఉన్నాడు. దక్షిణ ఐర్లాండ్లో ప్రవేశించాడు. అకస్మాత్తుగా గుర్రాలు సకిలించాయి. 3 బాణాలు వేయగా వచ్చి అవి బ్రెయిన్కి తాకాయి. మరి ప్యాట్రిక్ రథాన్ని ఆపేశారు. రక్తం కారుచున్నటువంటి బ్రెయిన్ను చూసి, అయ్యో ఎంత పని జరిగింది అని ఆక్రోశిస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు బ్రెయిన్ గారు, అయ్యా ఈరోజు మిమ్మల్ని చంపాలని చెప్పి కుట్ర పన్నారని చెప్పి
నాకు విషయం తెలిసింది. ఒకవేళ అది నేను మీకు చెప్పినా మీరు ప్రయాణం మానరు, మరణించడానికే సిద్ధపడతారు. అందువలన మిమ్మల్ని రక్షించడానికి నేను మన స్థానాలను మార్చానయ్యా అని చెప్పి ఆ ప్యాట్రిక్ గారు చనిపోవటం జరిగింది. ఇక్కడ ప్యాట్రిక్ గారు ఏ నేరము, ఏ తప్పు ఏమీ చేయలేదు. ఎవరు బ్రెయిన్ గారు. మరి ఎందుకని చనిపోవాల్సి వచ్చింది బ్రెయిన్ గారు అంటే, అందరి కోసం, మంచి చేయటం కోసం, నీతి చేయటం కోసం, మేలు చేయటం కోసం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చూసినట్లయితే, ఇదిగో మరణమునకు తగినది ఏది ఇతడు చేయలేదు. మరి ఎందుకని ఆ త్యాగం, ఎందుకని ఆయన మరణించాడు, ఎందుకని ప్రాణం పెట్టాడు అంటే, నీ కోసం, నా కోసం, నా జీవితాలు బాగుండాలని చెప్పి మరి ఆయన మరణమగునంతగా తన యొక్క ప్రాణాన్ని మరి సిలువలో ప్రాణం పెట్టాడు. చివరి రక్త బిందు వరకు కూడా చిందించాడు. కేవలం నీ కోసం, నా కోసం, మనకు బదులు ఆయన మరణించాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని మరి చక్కటి అద్భుతాలను స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.